ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు సెషన్లో మనం రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ మీద ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ అసలు రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ తోటి మనం ఎప్పుడు వర్క్ చేయాలి అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఒక రిజిస్టర్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే మనం యూజ్ చేయవలసిన కీవర్డ్ ఏంటంటే రిజిస్టర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ లొకేషన్ మీన్స్ రిజిస్టర్ కీవర్డ్ తోటి డిక్లేర్ చేసిన వేరియబుల్కి స్పేస్ ఎక్కడ అలొకేట్ అవుతుంది, సిపియు రిజిస్టర్స్లో అలొకేట్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి వేరియబుల్కి స్పేస్ అనేది ఐదర్ ర్యామ్ మెమరీలో అలొకేట్ అవుతుంది లేదా సిపియు రిజిస్టర్స్లో అలొకేట్ అవుతుంది. అండ్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేటప్పటికి గార్బేజ్ వాల్యూ గైస్. అండ్ స్కోప్ అండ్ లైఫ్ లోకల్ టు ద బ్లాక్ వేర్ దే ఆర్ డిఫైన్డ్ అండ్ ఆల్వేస్ లోకల్. అండ్ లైఫ్ ఏంటంటే టిల్ ద కంట్రోల్ ఈస్ విత్ ఇన్ ద బ్లాక్. ఫ్రెండ్స్, రిజిస్టర్ వేరియబుల్స్ జస్ట్ లైక్ ఆటో వేరియబుల్స్ ఓన్లీ, పెద్ద డిఫరెన్స్ లేదు. ఆ డిఫరెన్స్ చిన్నది, చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటో చెప్తాను చూడండి ఒకసారి. The register storage class is used to define local variables in register memory instead of RAM memory. అంటే ర్యామ్ మెమరీలో కాకుండా రిజిస్టర్ మెమరీలో మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలనుకుంటే అప్పుడు మనం రిజిస్టర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ద వేరియబుల్స్ విచ్ నీడ్స్ క్విక్ యాక్సెస్ సచ్ యాజ్ కౌంటర్స్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ రిజిస్టర్ వేరియబుల్స్. అంటే మీ ప్రోగ్రాంలో ఏ వేరియబుల్ని అయితే కనుక ఎక్కువ టైమ్స్ యాక్సెస్ చేయవలసిన అవసరం ఉంటుందో, అంటే ఏ వేరియబుల్ మీద అయితే కనుక ఎక్కువ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడం జరుగుతుందో ఆ వేరియబుల్స్ని జనరల్గా మనం రిజిస్టర్స్ వేరియబుల్ కింద డిక్లేర్ చేయడం మంచిది. రిజిస్టర్ వేరియబుల్స్ ఆర్ ఫాస్టర్ దెన్ నార్మల్ వేరియబుల్స్ బికాస్ దే ఆర్ స్టోర్డ్ ఇన్ సిపియు రిజిస్టర్స్. మీన్స్ రిజిస్టర్ వేరియబుల్ అనేది నార్మల్ వేరియబుల్ కన్నా పెర్ఫార్మెన్స్ విషయంలో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎందుకు ఫాస్ట్గా ఉంటుంది, అసలు ఏ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి, అవన్నీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఒక రిజిస్టర్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే డిక్లేర్ చేసే పద్ధతి అయితే ఇది. రిజిస్టర్ అనేది ఒక కీవర్డ్ అండ్ డేటా టైప్, వేరియబుల్ నేమ్ అండ్ వాట్ ఆర్ ద వాల్యూ యూ వాంట్ టు ఇనిషియలైజ్, యూ కెన్ ఇనిషియలైజ్ ఇట్. ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఇప్పుడు మనం, ఎందుకంటే దీన్ని బట్టే మనకి రిజిస్టర్ వేరియబుల్స్ ఒక ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాశాను, కావాలంటే ఈ ప్రోగ్రామ్ని రాసి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఏం లేదు, ఐ లవ్ సి అని చెప్పి మనకి 100 టైమ్స్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఈ ప్రోగ్రామ్కి మీరు hello.c అనేది ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీ ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ అవుతుంది, హార్డ్ డిస్క్లో కదా. ఫ్రెండ్స్, మనం రాసే ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతాయి పర్మనెంట్గా. మీరు ఎప్పుడైతే కనుక ప్రోగ్రామ్ని రన్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఈ హార్డ్ డిస్క్లో ఉన్న ప్రోగ్రామ్ మనకి ర్యామ్ మెమరీలోకి లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ర్యామ్ మెమరీ. అండ్ ర్యామ్ మెమరీలో 2 బ్లాక్స్ ఉంటాయి, ఆర్ 2 పార్టిషన్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్ట్రక్షన్స్ ఏరియా ఆర్ విచ్ వి కాల్ ఫంక్షన్ ఏరియా, ఇంకొకటి వేరియబుల్స్ ఏరియా. మీన్స్ మీ ప్రోగ్రాంలో ఉన్న వేరియబుల్స్ అన్నిటికి స్పేస్ ఏంటంటే మీకు ఇక్కడ అలొకేట్ అవ్వడం జరుగుతుంది అనమాట వేరియబుల్స్ ఏరియాలో. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇనిషియల్ దాంట్లో వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ మీన్స్ అసలు ఈ ప్రోగ్రాంలో ఏమేమి రాసామో అవి ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏంటి. సో ప్రింట్ ఆఫ్ అని ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. ఓకే, i = i+1 చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, వేరియబుల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కాన్సెప్ట్. సో మీరు ఎప్పుడైతే కనుక i = i+1 అంటారో సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎడిషన్ అనేది పెర్ఫామ్ చేసేది ఎవరు ఫ్రెండ్స్, సిపియు కదా. అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని మన ప్రోగ్రాంలో ఉన్న వేరియబుల్స్ మీద పెర్ఫామ్ చేసేది ఎవరంటే సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆర్ వీ కెన్ సే మైక్రో ప్రాసెసర్. సో ఈ వేరియబుల్ వాల్యూ అంతా 1. సో ఈ వేరియబుల్ని సిపియుకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్ ఏముంది ఫ్రెండ్స్, i = i+1. సో ఈ సిపియు ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ i అనే వేరియబుల్లో ఉన్న వాల్యూకి 1 యాడ్ చేసి దాన్ని అప్డేట్ చేసి ఆ వేరియబుల్ని మళ్ళీ ర్యామ్ మెమరీ కూడా జరుగుతుంది.
అప్పుడు ర్యామ్ మెమరీలో ఉన్న ఐలో మనకి ఎంత అవుతుందంటే 2 అవుతుంది. దాని తర్వాత కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది, మళ్ళీ ఎక్స్ప్రెషన్ ప్రింట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ i ఈక్వల్ టు i+1 అన్నప్పుడు మళ్ళీ ఈ i అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ఈ CPU తీసుకుని దాని మీద ఉన్న వాల్యూకి ఒక అర్థమెటిక్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేసి రిజల్ట్ని మళ్ళీ ర్యామ్ మెమరీలో ఉన్న వేరియబుల్లోకి అప్డేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇది 3 అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మన మైక్రో ప్రాసెసర్ ర్యామ్ మెమరీలో ఉన్న వేరియబుల్స్ని, అంటే ఇది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశంతో నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక i వేరియబుల్ని మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా ప్రాసెసర్ ఏంటంటే 100 టైమ్స్ ఏంటంటే ఈ ర్యామ్ మెమరీని యాక్సెస్ చేయవలసిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇజ్ ఇట్ క్లియర్? 100 టైమ్స్ ఈ వేరియబుల్ని యాక్సెస్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఇది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే కనుక ఈ వేరియబుల్కి ముందు రిజిస్టర్ అని రాస్తారో, అఫ్కోర్స్ లోయర్ కేసులో రాయాలి ఫ్రెండ్స్, రిజిస్టర్ ఇంటీజర్ i ఈక్వల్స్ టు 1. ఓకే, ఇది తీసేసి రిజిస్టర్ వేరియబుల్ కింద ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ CPU రిజిస్టర్స్ అంటే CPUలో కూడా మీకు వేరియబుల్స్ని స్టోర్ చేయడానికి కొంచెం స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ఎప్పుడు ర్యామ్ మెమరీ కన్నా తక్కువే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ స్పేస్. ఎందుకంటే టోటల్ డేటా అనేది మీకు ర్యామ్ మెమరీలో ఉంటుంది. కేవలం ప్రాసెసింగ్ టైంలో ఏ వేరియబుల్ని అయితే కనుక తీసుకోవాలో ఆ వేరియబుల్ని తీసుకుని దాని మీద వర్క్ చేయడం కోసం ఎంతైతే స్పేస్ కావాలో అంత స్పేస్ మాత్రమే ఉంటుంది. చాలా తక్కువ స్పేస్ ఉంటుంది CPU రిజిస్టర్స్లో. సో రిజిస్టర్ కీవర్డ్ రాసినంత మాత్రాన అది రిజిస్టర్ వేరియబుల్ అవుతుందని గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. అలా రాయడం వల్ల ఏంటంటే కంపైలర్ రిజిస్టర్ మెమరీలో స్పేస్ ఏమైనా ఉంటే కనుక అప్పుడు వేరియబుల్ని ఏంటంటే రిజిస్టర్ మెమరీలో అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? మీ ర్యామ్ మెమరీలో వేరియబుల్ అలొకేట్ అవ్వదు, రిజిస్టర్ కీవర్డ్ రాయడం వల్ల రిజిస్టర్ మెమరీలో అలొకేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీ i అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని అప్డేట్ చేసేది ఎవరు? ప్రాసెసర్. i అనే వేరియబుల్కి స్పేస్ ఎక్కడ అలొకేట్ అయింది? రిజిస్టర్ మెమరీని అలొకేట్ అవుతుంది. సో దేర్ వోంట్ బి కాంటెక్స్ట్ స్విచ్చింగ్ బిట్వీన్ ర్యామ్ అండ్ CPU 100 టైమ్స్. 100 టైమ్స్ ఏంటంటే వేరియబుల్ని తీసుకోవడం, అప్డేట్ చేయడం, మళ్ళీ స్టోర్ చేయడం, కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఇస్ ఇట్ క్లియర్? అంటే మూవింగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇన్ బిట్వీన్ CPU అండ్ ర్యామ్ మెమరీ విల్ బి లెస్ ఏంటంటే. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రోగ్రామ్లో పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అంటాం. బట్ ఫ్రెండ్స్, మీరు ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ రాసి చూసినా మీకు ఆ డిఫరెన్స్ అయితే ఏం తెలియదు. సో ఈ డిఫరెన్సెస్ ఎక్కడంటే మనం ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ అండ్ హార్డ్వేర్ రిలేటెడ్ అప్లికేషన్స్తో వర్క్ చేస్తాం చూసారా, అప్పుడు ఏమైనా మనకి ఏంటంటే ఈ రిజిస్టర్ మెమరీ యొక్క ఇంపార్టెన్స్ అండ్ వాటిలో ఒక డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం కోసం నేను మీకు ఒక శాంపుల్ కోడ్ని అలాగే డయాగ్రామ్ ద్వారా అసలు రిజిస్టర్ వేరియబుల్స్ అసలు ఎలా బిహేవ్ చేస్తాయి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే రిజిస్టర్ వేరియబుల్స్తో ఎప్పుడు వర్క్ చేస్తామంటే ప్రోగ్రాంలో ఏ వేరియబుల్ మీద అయితే కనుక ఎక్కువ శాతం యాక్సెసిబిలిటీ ఉందో, ఎక్కువ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడం జరుగుతుందో అలాంటప్పుడు ఏంటంటే ఆ వేరియబుల్స్ని రిజిస్టర్ కీవర్డ్తో డిక్లేర్ చేస్తే వాటికి స్పేస్ ఏంటంటే రిజిస్టర్ మెమరీలో లొకేట్ అవ్వడం జరుగుతుంది. బట్ రిజిస్టర్ కీవర్డ్ ఉపయోగించడం అనేది కేవలం కంపైలర్కి ఒక రిక్వెస్ట్ మాత్రమే, బట్ అది కమాండ్ అయితే కాదు. సో స్పేస్ అవైలబిలిటీని పట్టి అవకాశం ఉంటే కనుక ఆ వేరియబుల్కి రిజిస్టర్ మెమరీలో స్పేస్ అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, సార్ మనకి ఎలా తెలుస్తుంది అసలు ఆ వేరియబుల్కి రిజిస్టర్లో స్పేస్ అలొకేట్ అయిందా లేదా? ఫ్రెండ్స్, ఎలా తెలుస్తుంది అంటే రిజిస్టర్ మెమరీస్కి రిజిస్టర్ మెమరీ ఒక అడ్రస్ని యాక్సెస్ చేయడం కుదరదు ఫ్రెండ్స్. సో ఒక వేరియబుల్ని మీరు రిజిస్టర్ వేరియబుల్ కింద డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ ఒక అడ్రస్ని ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చింది అంటే ఆ వేరియబుల్కి స్పేస్ అనేది రిజిస్టర్ మెమరీలో లొకేట్ అయ్యింది అండ్ ఆ వేరియబుల్ని మనం ఇంకా మీన్స్ ఆ వేరియబుల్ ఒక అడ్రస్ని యాక్సెస్ చేయలేమని అర్థం. ఫ్రెండ్స్, ఈ పాయింట్ మీకు అర్థం అవ్వకపోవచ్చు, ఎందుకంటే అడ్రస్సెస్ అనేది పాయింటర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్. సో పాయింటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ రిజిస్టర్ మెమరీ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే రిజిస్టర్ వేరియబుల్స్ ఒక అడ్రస్సెస్ని యాక్సెస్ చేయడం కుదరదు అన్న పాయింట్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం పాయింటర్స్లో మళ్ళీ ఈ కాన్సెప్ట్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.
ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.